పరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవానికి నివాసిని మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. గడిచిన క్షణం వరకు నన్ను మమ్మల్ని కూడొచ్చిన ప్రతి వారిని సజీవ లెక్కలు ఉంచినందుకు వందనాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా అయా మరి జరిగినటువంటి బర్త్డే కార్యక్రమం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు. 10 నిమిషాలని వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా హృదయాలు తెరవండి, మా మనోనేత్రాలు వెలిగించండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది మన స్థానిక బిడ్డలే కాకుండా మీరు వారంలో వాక్యాన్ని విన్నవారు మన స్థానిక బిడ్డలు కూడా కావచ్చు. ఇంకా కొంతమంది నూతనంగా ప్రతిరోజు ప్రశ్నకి ఆన్సర్ ఇస్తున్నారు. వారందరినీ దేవుడు దీవించునుగాక. అలాగే వింటున్నటువంటి వాక్యమును బట్టి చక్కని స్పందన ఇస్తున్నారు. అయ్యా మేము వాక్యం ద్వారా చాలా బలపడుతున్నామని మరి మన గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. చాలామంది చాలా ప్రాంతాల వారు దేవుని యొక్క వాక్యాన్ని విని బలపడుతున్నారు. మరి స్థానిక బిడ్డలు కూడా దేవుని వాక్యము చేత దీవించబడాలి, ఆదరించబడాలని మరి ఆశతో ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఆసక్తి కలిగి ఉండాలి. వాక్యాన్ని ఎవరు చెప్తున్నారు అనేది ప్రాముఖ్యం కాదు, దేని గురించి వాక్యం చెప్తున్నారు అనేది ప్రాముఖ్యం కాదు. వింటున్నట్టు ఆ చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని వింటున్నటువంటి వారిలోనే ఉంటుంది ప్రాముఖ్యత. దేవుని స్తోత్రం చెప్పండి. బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్తో మనం ఉండకూడదు. నేను 9 గంటలకల్లా ముగిస్తా, 8:30 అయింది, పక్కన పెట్టేయాలి, చేతులు కట్టుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్ధగంట మాత్రమే నేను మాట్లాడతాను. శ్రద్ధగా వాక్యాన్ని విందాం. ద్వితీయోపదేశకాండం 28:1 ఉంది, శ్రద్ధగా విన్నవారు ఏమవుతారంట? దీవించబడతారంట. అశ్రద్ధగా ఉన్నవారు అది మనం మాట్లాడుకోకూడదు, అది మనకు అనవసరం. దేవునికి స్తోత్రం. సరే, సమూయేలు మొదటి గ్రంథం 14:49 సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా యోనాతాను, ఇష్వి, మెల్కూషువ. అతని ఇద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదాని పేరు మేరాబు, చిన్నదాని పేరు మీకాల్. ప్రతి శనివారము స్త్రీలను గురించిన వర్తమానం మనం వింటూ ఉన్నాం. చదవబడినటువంటి వచనంలో నుంచి ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఎవరు మీరే చెప్పాలి. ఎవరు? ఇప్పుడు స్త్రీల పేర్లు చదివాను కదా, మేరాబు, మీకాలు. ఎవరండి వీళ్ళిద్దరు అంటే ఇజ్రాయేలీలకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు యొక్క కుమార్తెలు వీరిద్దరు కూడా. ఇద్దరు స్త్రీలను గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. 35, 36 రాసుకోండి కౌంట్. స్త్రీల యొక్క మెసేజ్లో కౌంటింగ్ నెంబర్ కూడా చెప్తున్నాను. 35, 36వ స్త్రీగా మేరాబు, మీకాలు. మేరాబు అన్న మాటకు అర్థం అభివృద్ధి లేదా ఫలించుట అని అర్థం. చెప్పండి, అభివృద్ధి, ఫలించుట. మీకాలు అనే మాటకు అర్థం అడవి గాంచిన వెన్నెల, అడవి గాంచిన వెన్నెల లేదా యెహోవా వంటి వాడెవడు అనే మాట కూడా అర్థం వస్తుంది. మొదటిగా స్టోరీ చెప్పేస్తాను, వినండి. సౌలు రాజైన తర్వాత కొంతకాలానికి ఫిలిష్తీయుల ద్వారా ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య? గొల్యాతు. ఈ గొల్యాతు ప్రత్యేకత ఏంటంటే 6 మూల జానుడు ఉంటాడు, ఎత్తు, చాలా బలం కలిగినటువంటి వాడు, బలాఢ్యుడు. ఇతను ఇజ్రాయేలుల సైన్యం ముందర నిలిచి సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడు, జీవము కలిగిన దేవుణ్ణి తిరస్కరిస్తున్నాడు. మీలో ఎవరైనా ఒకరు రండి, మా ఫిలిష్తీయుల నుంచి నేను వస్తా, ఇద్దరం పోట్లాడుకుంటాం, ఇద్దరం యుద్ధం చేస్తాం. నేను చచ్చిపోతే మా వాళ్ళు మీకు దాసులు, మీ వాడు చచ్చిపోతే మీరు నాకు దాసులు అని ప్రగల్భాలు పలుకుతున్నాడు. హైట్ ఉన్నాడు, బలాఢ్యుగా ఉన్నాడు. అతను చూసి రాజు కూడా దడబుట్టింది. రాజు కూడా అడుగు ముందుకు వెళ్ళిపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని తండ్రి పిలిచి, అరే యుద్ధంలో అన్నయ్యలు ఉన్నారు కదా, అన్నలకి ఆహారం పట్టుకెళ్ళరా అని చెప్తే దావీదు ఆహారాన్ని తీసుకొచ్చి అన్నలకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అక్కడ జనాభా అందరూ కూడా పారిపోతున్నారు, చల్లాచెదరైపోతున్నారు. అంత గందరగోళంగా ఉంది, కలవరంగా ఉంది. దావీదు గారు అడుగుతున్నారు, ఏంటి ఇక్కడ పరిస్థితి అని అడిగితే, అయ్యా ఫిలిష్తీయుల నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, వాడు చాలా ఎత్తు, చాలా పెద్ద బలాఢ్యుడిగా ఉన్నాడు, ఆ వ్యక్తి జీవము కలిగిన యెహోవాని తిరస్కరిస్తున్నాడు అని చెప్పినప్పుడు దావీదుకి రోషం వచ్చింది. దావీదుకి ఏమి వచ్చింది? రోషం వచ్చి అన్నాడు, జీవము కలిగిన యెహోవా సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని మాట్లాడాడు.
ఆ మాట విన్నటువంటి తన అన్నకు కోపం వచ్చింది. అరే నీ హృదయం నీ చెడుతలంపు నాకు తెలిసిరా, నువ్వు ఎందుకు వచ్చేవారు ఇక్కడికి, పోరావతలుగా అన్నాడు అన్నయ్య. పక్కకు వచ్చేసి ఇంకొక వ్యక్తిని అడిగాడు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. ఆ పలానా ఒక వ్యక్తి వచ్చాడు, మరి ఆ వ్యక్తిని సంహరించడానికి రాజుగారు ఏం బహుమతి ఇస్తానన్నాడు. రాజుగారు బహుమతి ఇస్తానన్నారు. ఏంటా బహుమతి? బహు ఐశ్వర్యం. ఒకటి అడుగుతాను, మళ్ళీ చెప్పాలి. కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను. తర్వాత అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 25వ వచనం ఆఖరి మాటలు. చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారికి ఇజ్రాయేలీలలో స్వతంత్రులుగా చేయుననగా. 3 విషయాలు ఉన్నాయండి ఇక్కడ, 3 విషయాలు ఉన్నాయి. ఈ మాటలు విన్నటువంటి దావీదు పలికినటువంటి మాటలు సౌలుకి వినబడతాయి. సౌలు ఎదుగు తీసుకురాబడతాడు దావీదుతో సౌలు మాట్లాడతాడు, అయ్యా నువ్వు వెళ్తావా, యుద్ధం చేస్తావంటే నేను వెళ్తాను, యుద్ధం చేస్తాను, జయిస్తానని చెప్తాడు. నువ్వు బాలుడుగా ఉన్నావే, నువ్వు చూస్తే బాలుడివి, వాడు చూస్తే బాల్యం నుంచి యుద్ధాభ్యాసం కలిగినటువంటి వాడు నాన్న అంటే. అప్పుడు దావీదు ఒక మాట మాట్లాడతాడు, ఏమని? అయ్యా నేను ఒక కాపర్ని. ఏ కాపర్ని? గొర్రెల కాపర్ని. నేను గొర్రెలు కాసుకుంటా ఉంటే నా గొర్రెల మంద మీదకి సింహం వచ్చింది. ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, వచ్చి మందలో ఉన్నటువంటి ఒక పిల్లని ఎత్తుకుపోతున్నాయి. నేను వాటి వెనకాల పడ్డాను, వాటిని పట్టుకుని గడ్డం పట్టుకుని వాటిని కొట్టి చంపేసి ఆ గొర్రె పిల్లని విడిపించాను. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి విడిపించినటువంటి నా దేవుడు ఈ గొల్యాతుని చేతిలో నుంచి నన్ను రక్షించడా. యుద్ధం యెహోవాదే, నేను వెళ్తా, నాకు అవకాశం ఇవ్వండి అంటే సౌలు తన వస్త్రాలన్నింటినీ తన ఆయుధాలన్నింటినీ కూడా ఇచ్చాడు. ఇతను చిన్నవాడు కదా, సౌలు పెద్దవాడు కదా, ఎత్తుకుంటాడు కదా, డోలుగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మా బామ్మర్ది బట్టలు నేను వేసుకుంటాంటున్నా, అది మరి అటువంటిది. ఇప్పుడు సౌలు యొక్క ఆయుధాలు అతను ధరిస్తే సరిపోవట్లేదు, నాకు లూజ్ అయిపోయింది, నాకు ఇవి అలవాటు లేదని పక్కన పెట్టేసి అతనికి అలవాటైంది ఏంటి? అది చెప్పాలి. మీరు వాక్యంలో ఉండాలి. ఒడిసెలు పట్టుకుని ఒక 5 రాళ్ళు ఏరుకున్నాడు, 5 రాళ్ళు పట్టుకుని ఒడిసెలు పట్టుకుని ముందుకు వెళ్తున్నాడు. అతను చూసినటువంటి గొల్యాతికి కోపం వచ్చింది. నా వైపు చూడండి, గొల్యాతి ఎంత ఉన్నాడు? 6 మూల జానుడు ఉన్నాడు. అంత ఇదిగో ఆ రేక్ షెడ్ అంత ఎత్తుంటాడు, నేల మించి లెక్కేస్తే అంత ఎత్తుంటాడు. దావీదు ఎంత ఉంటాడు? మన ఋషి ఎంత ఉంటాడు? గంజీలు దూరంగా పెట్టాడు. ఎంత ఉంటాడు? మరి అంత ఎత్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి ఋషి వెళ్ళి రే నేను చంపేస్తా అంటే వాడికి ఎలా ఉంటుంది? గొల్యాతి అంటాడు, ఏంది అదేదో పట్టుకుని వస్తున్నావు, కర్ర పట్టుకుని వస్తున్నావు, నేను కుక్కనా? ఇదిగో నిన్ను, నీ మాంసాన్ని ఆకాశ పక్షులకి భూమృగాలకి వేస్తా అంటాడు గొల్యాతు. ఆ మాట విన్నటువంటి ఋషి కోపం వస్తుంది, అంటే దావీదు కోపం వస్తుంది. ఇదిగో జీవము కలిగిన యెహోవా పక్షంగా నేను వస్తున్నా, నువ్వు కత్తి పట్టుకుని వస్తున్నావు, ఈటు పట్టుకు వస్తున్నావు, ఖడ్గం పట్టుకు వస్తున్నావు, నేను దేవుని పక్షంగా వస్తున్నా, నేను ఒక్కడనే వస్తున్నా. చూడు ఈ రోజున నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, నీ తల తెగ నరుకుతా అంటాడు దావీదు. దేవునికి స్తోత్రం. సరే రారా చూసుకుందాను ఒక అడిగేసేసరికి దావీదు వెనక్కి వెళ్ళి రాళ్లలో 5 రాళ్ళు ఎరుకున్నాడు. ఒక రాయి పట్టుకుని వడిసల్లో పెట్టి తిప్పి ఒక దెబ్బ కొట్టాడు. అతనికి పైన ఉన్నటువంటి శిరస్త్రానం కావచ్చు, ఈటి కావచ్చు, చాలా బరువుతో కూడినటువంటివి. తన దేహం అంతా కూడా ఆయుధాలతో కప్పేశాడు. ఎక్కడ ఖాళీ ఉందంటే ఇదిగో ఈ శిరస్త్రానం ధరించిన చోట నుదుటిన ఒక ఖాళీ ఉంటే గురి చూసి కొడితే రాయి వెళ్ళి అక్కడ తగిలినప్పుడు బోర్లాగా పడిపోయాడు, ఒక దెబ్బకి చచ్చిపోయాడు. దీన్నే హిందీలో ఒక పాట కూడా రాశారు అనుకుంటా కదండి, ఏంటంటే దావీదు గొలియతుకు, ఇది తెలుగులో, హిందీలో కూడా ఉంటుంది, హిందీలో బాగుంటది. గుమ్మా గుమ్మాకే మరా 5 పత్తర్ నాలి సే లేకర్ 1 పత్తర్ సే మారా. నేను తెలుగులో వినలేదు, హిందీలో విన్నా. తీసుకుని కంజీలు దూరంగా పెట్టేయండి, ఏదైనా ఇవ్వండి, ఎందుకంటే ఈ వాక్యానికి బాగా డిస్టర్బెన్స్ అయిపోతాయి అనమాట. పాపం ఏదో రకంగా బాబుని. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే ముగించగానే కంజీలు దూరంగా పెట్టండి అంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? గొల్యాతు దావీదు యుద్ధం దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు 5 పత్తర్ నాలి సే లేకర్ 1 పత్తర్ సే మరి అంటే 5 రాళ్ళు తీసుకున్నాడు, కానీ ఒక్క రాయితో కూడా చంపాడు. మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? 5 రాళ్ళు ఎందుకు ఎరిగాడు? ఒక రైతు కొట్టగలిగిన అతను, విశ్వాసం ఉన్న అతను 5 రాళ్ళు ఎందుకు ఎరాడు? ఇంకా 4 ఉన్నారు ఫిలిస్తీన్ల సర్దారులు పట్టణాలు 5, వాళ్ళ 5 అన్నదమ్ములు, 5 కోసం 5 ఏరాడు అంటారు. దేవునికి స్తోత్రం. ఇది చారిత్రాత్మకంగా అభిషేకులు చెప్తున్నటువంటి మాట. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు గొల్యాతును చంపినటువంటి దావీదుకి ఎవరి నుంచి పెళ్లి చేయాలి? మేరాబు నుంచి పెళ్లి చేయాలి. చేశాడా? చేయలా. అద్రియేలుకి పెళ్లి చేసేసాడు. తర్వాత మీకల్, సౌలు చిన్న కూతురు
దావీదుని ప్రేమించింది. ఆ విషయం తెలుసుకున్నటువంటి సౌలు ఏదో విధంగా దావీదుని చంపేయాలనుకున్నాడు. ఎందుకు చంపాలనుకున్నాడంటే, ఈ గొల్యాతును చంపినప్పుడు అక్కడ ఉన్నటువంటి అమ్మలక్కలందరూ వచ్చి పాట పాడారు. ఈ పాట పాడటానికి దావీదుని చంపాలనుకుంటానికి తేడా ఏంటి అనుకుంటున్నారా? వాళ్ళు పాడినప్పుడు కొంతమంది చూడండి, పాటలు పాడుతున్నప్పుడు కూడా కొంతమంది కోపం వచ్చేస్తూ ఉంటుంది, పాటలు వింటప్పుడు కూడా కోపం వచ్చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు ఏమని పాడారంటే, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అన్నారు. సౌలేమో రాజు, దావీదేమో చిన్నవాడు. చూడండి, గొల్యాతును చంపిన కారణంగా దావీదుకి ఎన్ని చెప్పారో 10,000, సౌలుకి 1000 కొలది. సౌలుకి 1000 ఇచ్చేరాళ్ళు, మనమైతే 0. ఏం చేసాడని సౌలుకి మనం 1000 కొలది స్థుతులు పాటలు చెప్పండి. వాళ్ళ ఇంకా మంచోళ్ళు 1000 కొలది అన్నారు. ఇది రాజు కాబట్టి 1000 ఇచ్చారు. దావీదుకి 10,000 అన్నారు. అసూయ వచ్చేసింది, కోపం వచ్చేసింది, ద్వేషం వచ్చేసింది, విషపు చూపు నిలిపాడు. ఎలాగైనా దావీదుని చంపేయాలనుకున్నాడు. ఎందుకంటే దావీదు బతుకుంటే, అమ్మ నన్ను గొల్యాతుని చంపాడు, ఈ రేపొద్దున నన్ను చంపేసి రాజు అవుతాడు ఉంటాయి కదా. ఈ అధికారం చేతిలోకి వస్తే రాజకీయం అంటే ఇంతే కదా. దావీదుని చంపేయాలనుకున్నాడు. చిన్న కూతురు నుంచి పెళ్లి చేశాడు. ఇప్పుడు దావీదు ఏమవుతాడు? సౌలుకి అల్లుడు అవుతాడు. అల్లుడైన తర్వాత ఎవరైనా చంపాలనుకుంటారా? అయినా కూడా చంపేయాలనుకున్నాడు. ఒకసారి చిన్న కుమార్తె అడ్డుపడింది, తర్వాత దావీదు తప్పించుకున్నాడు. చిట్ట చివరికి నేను ఈ రోజు నా కుమార్తెల గురించి మాట్లాడాలి కాబట్టి సౌలు గురించి కూడా కొద్దిగా మాట్లాడాల్సి వస్తుంది, దావీదు గురించి కూడా కొద్దిగా మాట్లాడాల్సి వస్తుంది. సౌలు కుమార్తెలకు మేరాబు, మేకాల యొక్క జీవితాలు సర్వనాశనం అయిపోవడానికి, లేదా ఫలింపు, ఎదుగు బదుగు లేకుండా, అభివృద్ధి లేకుండా అయిపోవడానికి గల కారణం ఎవరు తెలుసా? సౌలు మాట తప్పినటువంటి అనుభవం. సౌలు ప్రమాణం చేసి మాట తప్పాడు. నేను స్టోరీ అంతా చెప్పేశాను. చిట్ట చివరికి మేరాబు అద్రియల్కి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. మేరాబుకి 5 పిల్లలు పుట్టారు. చిట్ట చివరికి 5 పిల్లల్ని దావీదు కాలంలో ఉరి తీసేసి చంపేశారు. తర్వాత సౌలు ఉపపత్ని ఉంది రెస్పా, ఆమెకి 2 కుమారులు. ఆ 2 కుమారులు కూడా ఉరి తీసి చంపేశారు. సౌలు కుమారులందరూ కూడా చనిపోయారు. ఇంకా సౌలు కుమారుడు యోనాతానికి పుట్టిన మెఫీబోషెతుకి దావీదు వాగ్దానం చేశాడు కాబట్టి అతను ఒక్కడిని తప్పించాడు. సౌలు వంశం అంతా తుడిచిపెట్టుకుపోయింది. కారణం ఏంటి తెలుసా? అబద్ధ ప్రమాణాలు. కారణం ఏంటి తెలుసా? దేవునికి భయము, భక్తి లేకుండా జీవించడం వల్ల. ఈ రోజున నేను స్టార్టింగ్ నుంచి ఒక్కొక్క విషయంగా చెప్పుకుంటూ వస్తాను. ఆల్రెడీ టైం చాలా అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు రాసుకోండి. నేను ఆల్రెడీ మ్యాటర్ అంతా చెప్పేశాను. ఏముంటుందంటే ఇక్కడ ఈ 17వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు ఏముంటుందంటే, గొల్యాతుని జయించిన వాడికి పెద్ద కుమార్తె నుంచి పెళ్లి చేస్తాను అనేటటువంటి మాట అక్కడ ఉంటుంది. తర్వాత మీరు రాసుకుని తర్వాత చదువుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మాట ఇచ్చాడు. మాట ఇచ్చినటువంటి రాజు ఏం చేయాలి? మాట నెరవేర్చాలి, మాట మీద నిలబడాలి. ఎందుకంటే యథా రాజా తద ప్రజ అన్నారు. రాజును బట్టే ప్రజలందరూ కూడా ఉంటారు. రాజే మాట తప్పేవాడైతే, రాజే అబద్ధికుడైతే ప్రజలు ఎలా ఉంటారు చెప్పండి? కాబట్టి గమనించాలి. ఇప్పుడు సౌలు రాజు మాట తప్పే స్థితిలో ఉన్నాడు. మాట గురించి ఒక మాట ఉంది కీర్తన 15వ అధ్యాయంలో. అతడు నష్టము కలిగినను మాట తప్పడు. అతడు నష్టము కలిగినను మాట తప్పడు. ఎవరతడు? యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? చదవండి కీర్తన 15. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా అద్దుగో నిజం పలుకువాడే. గమనించాలి, నిజం పలకాలి. ప్రాణం మీదకి వచ్చినా నిజం పలకాలి, సత్యమే పలకాలి, అబద్ధం మాట్లాడకూడదు. ఇక్కడ ఇతను మాట ఇస్తున్నాడు, మాట నెరవేర్చలేకపోతున్నాడు అంటే అతను ఒక అబద్ధికుడిగా కనబడుతున్నాడు. సౌలు ఒక అబద్ధికుడిగా కనబడుతున్నాడు. అబద్ధికులు అగ్నిగుండంలో పడవేయబడతారని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో రాయబడం. కాబట్టి ఈ మాట వింటున్నటువంటి మనందరికీ కూడా సౌలు ఒక గుణపాఠం. పిల్లలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, ఆడపిల్లలు మగపిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులకి ఈరోజు గుణపాఠంతో కూడినటువంటి వర్తమానం. ఈరోజు మీ పిల్లలు బాగుపడాలంటే, మీ పిల్లలు దీవించబడాలంటే, మీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే మీ చేతుల్లోనే ఉంటుంది. తల్లిదండ్రులే కారణం, తల్లిదండ్రులే కారణం. ఇక్కడ మేరాబు అనే మాటకి ఫలింపు అని అర్థం. ఏమర్థం? ఫలింపు అని అర్థం. మీకాలు అనే మాటకి యెహోవా వంటి వాడెవడు అని అర్థం. అంటే దేవుని మహిమార్థమై ఉండాల్సినటువంటి ఆమె జీవితం, ఫలింపు కలిగి ఉండాల్సినటువంటి మేరాబు జీవితం ఫలింపు లేకుండా పోయింది. కారణం ఏంటి తెలుసా? తండ్రి మాట తప్పిన కారణంగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ వచ్చారు, ఇదో ఎవరైతే విజయాన్ని పొందుకుంటారో వాళ్ళకి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నప్పుడు దావీదు ముందుకెళ్ళి గొల్యాతుని జయించాడు. ఇప్పుడు దావీదు హృదయంలో ఆశ ఉంటుందా ఉండదా? నేను ఇప్పుడు రాజుగారికి అల్లుని కాబోతున్నాను. ఇప్పుడు జయించి వచ్చిన తర్వాత, అరే నిన్న మొన్నటి దాకా గొర్రెలు కాసుకునేవాడు నువ్వు, ఇప్పుడు రాజుగారికి అల్లుడు కాబోతున్నారా అని మనలాంటి వాళ్ళందరూ 4 మాటలు ఎక్కేసి ఉప్పొంగింపు చేస్తామా చేయమా?
ఎన్ని ఆశలు ఎన్ని కోరికలు పెట్టుకుని ఉంటాడు ఇప్పుడు దావీదు. ఓ పక్క సౌలు కుమార్తెను ఆలోచించేద్దాం. మేకాలు గురించి 2 మాటలన్నా చెప్పడానికి ఉన్నాయి ఇక్కడ. మీకాలు దావీదుని ప్రేమించిందని ఉంది, మేకాలు సౌలు చేతిలోంచి దావీదుని తప్పించిందని ఉంది. మేకాలు దేవుని మందసం వచ్చినప్పుడు దేవుని మహింపరచలేదు, అందుకని ఆమె కడవరకు పిల్లలు కనలేదని ఉంది. ఆమె గురించి చెప్పడానికి కొంచెం హిస్టరీ ఉంది. మేరాబు గురించి చెప్పడానికి అసలు హిస్టరీ లేదు. మౌన రోదన, ఒక్క మాట కూడా మాట్లాడింది కాదు. ఏదో సౌలుకి ఒక కుమార్తె పుట్టింది, ఆ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు, అతనికి ఇవ్వలేదు, వేరే అతనికి పెళ్లి చేశాడు, అతనికి పిల్లలకి అందే, ఇక అంతే. మేరాబు గురించి చెప్పడానికి ఆ మేరాబు యొక్క విధి విధానాలు బైబిల్లో రాయబడలేదు. కానీ మనం పరిశీలన చేయాలి. రాజుగారు గొల్యాతుని చంపిన వాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానంటే, తండ్రి నా జీవితం నా ఇష్టం, నా జీవిత భాగస్వామి విషయంలో నా ఇష్టం వద్దా అని ఎదురు తిరిగింది కాదు. సౌలు మాటకి సమ్మతించింది మేరాబు. కానీ బైబిల్లో మనం చూస్తే నిర్గమకాండం 20వ అధ్యాయంలో తల్లిదండ్రుల యొక్క పాపములు శాపాలై పిల్లల ఒడిలో పడతాయి. ఉందా లేదా? 3-4 తరముల వరకు ఉంది. దేవునికి స్తోత్రం కలిగిందిగా. అది ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది ఖచ్చితంగా. ఇక్కడ మనం గమనించినట్లయితే జయించినటువంటి దావీదుకి మేరాబు నుంచి పెళ్లి చేయాలి. ఇప్పుడు దావీదు ఒక పక్క, మేరాబు ఒక పక్క. వీళ్ళిద్దరూ ఒకరికొకరు చూసుకున్నారో లేదో నాకు తెలియదు, బైబిల్లో లేని విషయం నేను చెప్పకూడదు. నేను అనుకుంటాను, ఒక నా ఇమాజినేషన్ అని అంటారు, నా ఆలోచన ఎలా ఉంటుందంటే, ఓ పక్క ఆమె ఆశలు, ఏం ఆశలు? ఫిలిస్తీన్ చూసి ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా వెనక పారిపోయారు. అలాంటి ఫిలిస్తీన్ని మట్టి కనిపించినటువంటి వాడు ఎంత బలాఢ్యుడు, ఎంత సూర్యుడు. ఇప్పుడు అతని గురించి అందరూ కూడా 10,000 కొలదైన పాటలు పాడుతున్నారు. ఇంకా నా జీవితం, నా పంట పండిపోయింది. ఆ వీరుడు వచ్చాడు, బలాఢ్యుడు వచ్చాడు, ఆ గొప్పవాడు వచ్చాడు, ప్రజలందరూ కూడా మెచ్చుకునే ఒక వ్యక్తి నా జీవిత భాగస్వామిగా రాబోతున్నాడు అని సౌలు పెద్ద కుమార్తె మేరాబు ఎన్ని ఆశలు, ఎన్ని కలలు గంటతో ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి ఆడపిల్లల విషయంలో ఒక్కసారి కిందకన్నా తీసుకెళ్ళి ఫ్యాన్లు ఉన్నాయేమో ఫ్యాన్లు వేసి కూర్చోబెట్టండి, లేకపోతే దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. హల్లెలూయా. అర్హను చూస్తుంటే యాకోబు గుర్తొస్తున్నాడు నాకు, పట్టుదల. అసలు ఎంత పట్టేటాడంటే దాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. సరే, అందరూ కూడా వాక్యం వైపు దృష్టి ఉంచుదాం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? మేరాబు ఆశ, మేరాబు కలలు కనేస్తుంది. ఇక కళల్లో విహారం చేస్తుంది మేరాబు. అయితే మనం గమనించినట్లయితే 2వ మాట రాసుకోండి. మొదటి మాట ఏం రాసుకున్నారు? జయించిన వానికి బహుమతిగా ప్రకటించబడిన మేరాబు. ఈ పాయింట్స్ రాసుకుంటేనే మీకు గుర్తుంటుంది వాక్యం. జయించిన వానికి బహుమతిగా ప్రకటించబడిన మేరాబు, బహుమతిగా ప్రకటించబడింది. ఏమండి, ఆడపిల్లల విషయంలో కొంచెం మనం ఆలోచన చేయాలి. అంటే వాళ్ళకి నచ్చిన, వాళ్ళు కోరిన అబ్బాయిని పెళ్లి చేయమని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళ ఇష్టాలు తెలుసుకోవాలి. మొదటిగా వాళ్ళ ఇష్టాలు తెలుసుకోవాలి. ఎంతో మంది ఈ రోజున అత్తారిళ్ళకి వెళ్ళి ప్రేమించినటువంటి వ్యక్తిని మర్చిపోలేక, పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తితో సరిగా సంసారం చేయలేక, వారి మనసులు ఇరిగిపోయి, వారి హృదయం పగిలిపోయి, వారి జీవితాంతం కూడా వేదనతో బ్రతుకుతున్నటువంటి స్త్రీలు ఎంతమంది లేరు? నేను అంటాను, అలాంటి స్త్రీలలో మేరాబు కూడా ఒకరు. చూడండి, ఇప్పుడు 2వ మాట రాసుకోండి. దావీదు మీద విషపు చూపి నిలిపిన సౌలు. ఫిలిస్తీన్ పడగొట్టినటువంటి దావీదుని చూసి రాజు సంతోషించాలబ్బా. ఇక చుట్టుప్రక్కల ప్రాంతాలందరూ కూడా భయపడుతున్నారు. మన దేశం పేరు చెప్తుంటే, మన ప్రాంతం పేరు చెప్తుంటే, దావీదు పేరు చెప్తుంటే. అలాంటి దావీదు నా పక్షంగా ఉండాలి, నా దగ్గర ఉండాలి, నాకు సైన్యాధిపతిగా ఉండాలి, నాకు ఒక కుడిభుజంగా ఉంటాడు అనుకోవాలి. అలాంటి వ్యక్తిని చంపేయడం ఏంటండి? అంతే కదా. అంటే దావీదు ఎక్కడ బతుకుంటే తన సీటుకి అసలు వస్తుందనని అర్థమవుతుందా? దావీదు మీద విషపు చూపు ఎందుకు నిలబడంటే, గొల్యాతును పడగొట్టిన తర్వాత వాళ్ళందరూ పాట పడుతున్నారు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. రాజుగారికి ఏమో తక్కువ, తండ్రి దావీదుకేమో ఎక్కువ స్తుతులు పడేసరికి అసూయ వచ్చేసింది. అసూయతో నింపబడి దావీదు మీద విషపు చూపు నిలపబడి తన జీవిత నాశనానికి కారకుడయ్యాడు తన ప్రవర్తన ద్వారా. ఈ రోజున ఎక్కడ లేని సమస్యలు ఎక్కడ వస్తున్నాయి తెలుసా అండి? ఎదుటి వారిని చూసి పోల్చుకునేటటువంటి కాడే. బలం విషయంలో కావచ్చు, అంతస్తుల విషయంలో కావచ్చు, అందం విషయంలో కావచ్చు, ఎదుటి వారికి ఉన్న దాంతో పోల్చుకోవటం వల్లే వీళ్ళ జీవితంలో మనశ్శాంతి ఉంటుంది. అప్పటిదాకా రాజ టీవీతో ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, చాలా మంచి హోందాగా ఉన్నాడు.
ఒక్కసారిగా సౌలు యొక్క మనసు కలవరం వచ్చేసింది, కలవరతో నింపబడిపోయింది. ఎందుకో తెలుసా? దావీదు బ్రతుకుంటే నా సింహాసనం నాకు స్థిరపరచబడదు, నా తర్వాత నా కొడుకు రాజవ్వాలి, నా కొడుకు రాజవుడు, దావీదుని చంపేయాలి, దావీదుని చంపేయాలి. అసూయతో నింపబడినటువంటి బ్రతుకుల్లో ఏనాడు మనశ్శాంతి ఉండదు. ఇంట్లో డబ్బు ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, ఎకరాలు ఉండొచ్చు, హృదయంలో అసూయ కానీ, కోపం కానీ, ద్వేషం కానీ, మత్సరం కానీ ఉంటే అది వాళ్ళ శరీరానికే నష్టం, వాళ్ళకి తెలీదు. నేను ఆటో డ్రైవ్ చేస్తున్నప్పుడు కొన్ని ఆటోలు వెనకాల వెళ్తూ ఉంటాం కదా, వెనకాల టైటిల్స్ ఉండేవి. ఆ టైటిల్, కొన్ని టైటిల్లో ఒక టైటిల్ చదువుతా, ఏంటంటే నీ ఏడుపే నా ఎదుగుదల. దేవునికి స్తోత్రం కలిగిందిగా. దావీదుకు బడి ఏడుస్తున్నాడు ఇప్పుడు సౌలు. దావీదు ఎంత ఏడుస్తున్నాడో, సౌలు ఎంత ఏడుస్తున్నాడో దావీదు అంత ఎదుగుతున్నాడు. సౌలు ఎంత ఏడుస్తున్నాడో, ఏడ్చే వాళ్ళకి నేను చెప్తున్నటువంటి మాట, నువ్వు ఏడుస్తానే ఉంటావు, నువ్వు ఎవరు బడి ఏడుస్తున్నావు వాళ్ళు ఎదుగుతానే ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగిందిగా. అంతే. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మనల్ని చూసి ఏడ్చే వాళ్ళని చూసి సంతోషించాలి. దేవునికి మహిమ కలిగిందిగా. ఇది నా జీవిత అనుభవం బట్టి ఒక మాట చెప్పమంటారా? నన్ను మనుషులందరూ చిన్న చూపు చూశారు. నా తండ్రి, నా మేనమావలు, అవసరమైతే రికార్డు అవుతుంది, ముఖముఖగానే చెప్తా, నా అయిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు, ప్రతి ఒక్కరు నన్ను చిన్న చూపు చూశారు. కానీ దేవుడు నన్ను ఉన్నతంగా చూశాడు. గట్టిగా చప్పలు కొడితే మనం మహిమపడదాం. ఎప్పుడైతే మనం ప్రజల చేత తృణీకరించబడతామో, దేవుని చేత ఎన్నిక చేయబడతామో, కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పారు లేదా? జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి, హీనులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని ఆయన ఏర్పరచుకున్నాడంట. అలాంటి నేను ఏమండి, దావీదుని కన్న తండ్రే తృణీకరించాడండి. సమూయేలు వచ్చి అంటాడు, దేవుడు అభిషేకించమన్నాడు నీ బిడ్డల్లో ఒక బిడ్డని, నీ బిడ్డలను పిలువంటే పెద్దవాడిని పిలిచాడు, రెండోవాడిని పిలిచాడు, మూడోవాడిని పిలిచాడు, నాలుగోని పిలిచాడు, ఐదోవాడిని పిలిచాడు, ఆరోవాడిని పిలిచాడు. ఇక అయిపోయారు నీ పిల్లలు అంటే, ఆఖరు ఉన్నాళ్ళే కడగొట్టాడు, బిందుకు పనికిమాలినోడు, ఎందుకు పనికిరానాడు, ఎక్కడో గొర్రెలు కాసుకుంటా ఉన్నాళ్లే. కన్న తండ్రికే దావీదంటే ఇష్టం లేదు, చిన్న చూపు. ఇప్పుడు పిల్లనివ్వాల్సినటువంటి మాంగారు కూడా దావీదును చూసి చిన్న చూపు. ఒక పక్క కన్న తండ్రి చిన్న చూపు, ఒక పక్క పిల్లనివ్వబోయే మాంగారు చిన్న చూపు, అన్నల చిన్న చూపు. అన్నలు ఏంట్రా ఎక్కడికి వచ్చావు, గొర్రెలు కాసుకోకుండా ఏం చేసావు, గొర్రెలు అడుగులో వదిలేసావా? నీ హృదయ ఆలోచన, నీ చెడు తలంపు నాకు తెలుసు. ఏముంది తనకి, యుద్ధం చూడడానికి వచ్చాడు, తప్పేంటి? అంటే యుద్ధంలో మనోడు కూడా పోరాడి జయించి మీకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తాడనా, మనోడికి పేరు వచ్చేస్తుందనా? అంటే దావీదు యొక్క శక్తి సామర్థ్యాలు అన్నలకు తెలుసు అనమాట. నీకెంత శక్తి సామర్థ్యాలు నుంచి గొల్యాతును పడగొట్టొచ్చుగా. యుద్ధాన్ని చూడడానికి రాళ్ళ. వాస్తవానికి తండ్రి పిలిచి, అరే అన్నలకు ఆహారం పట్టుకెళ్ళరా అంటే వచ్చాడు. పాపం దావీదుకి ఏం తెలుసు? నీకు ఆహారం పెట్టడానికి వచ్చినటువంటి దావీదును చూసి అన్న చిన్న చూపు చూశాడు, తృణీకరించాడు. అవతలబా దావీదు తండ్రి చిన్న చూపు చూశాడు, సౌలు చిన్న చూపు చూశాడు. ఆ దావీదు మీద దేవుని కనుదృష్టి ఉందనే సంగతి ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు చాలా మంది ఏడుస్తూ ఉండొచ్చు, నా అత్తగారు నన్ను చిన్న చూపు చూస్తుంది, నా ఆడబడుచు నన్ను చిన్న చూపు చూస్తుంది, నా తోడబుట్టిన అన్నదమ్ములు నన్ను చిన్న చూపు చూస్తున్నారు, నా తోడబుట్టిన అక్క చెల్లెములు నన్ను చిన్న చూపు చూస్తున్నారు, నా ఇరుగు పొరు నన్ను చిన్న చూపు చూస్తున్నారు, కన్న తల్లిదండ్రులు నన్ను చిన్న చూపు చూస్తున్నారు అని ఒకవేళ చాలా హృదయ వేదంతో కుమిలిపోతున్నావేమో, దావీదుని హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. గట్టిగా చేపలు కొట్టి దేవుని మహిమపడదాం. తగ్గించుకున్నవారే హెచ్చించబడతారు. ఇప్పుడు సంకలు కొట్టుకుంటలేదు ఇక్కడ దావీదు, సంకలు కొట్టుకుంటా, నేను గొల్యాతుని చంపేచా, ఇప్పుడు నేను రాజుకి అల్లడైపోయి సంకలు కొట్టుకుంటా. రాజు అన్నాడు, నువ్వు సహస్రాధిపతిగా ఉండాలి, సైన్యాధిపతిగా ఉండాలంటే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంటే, అయ్యా రాజుగారికి అల్లుడిని అవ్వటానికి నేను ఎంత, ఆ విషయం చదువుతాం చూడండి, ఎంత తగ్గింపు స్వభావం అండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం నుంచి, అది కాదు, అది అయిపోయింది. తర్వాత 18వ అధ్యాయం 17వ వచనం. సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు. ఎవరి మీద? అది దావీదు మీద పడకూడదు. నా చెయ్యి ఆయన మీద పడితే, ఇప్పుడు దావీదు ప్రజల్లో పబ్లిక్ అయిపోయాడు, దాన్ని ఏమంటారు, ఇంకా ఫేమస్ అయిపోయాడు. ఇప్పుడున్న పరిస్థితిని చెప్పాలంటే ఏమంటారండి, ఒక వ్యక్తి పాపులర్. ఇప్పుడు దావీదు పాపులర్ అయిపోయాడు. కొంచెం ఇంగ్లీష్ రాదు తమ్ముడు, అందుకని చాలా ఇబ్బందులు పడుతున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దావీదు ఏమైపోయాడు? ఏ ఫోను లేదు, ఏ వాట్సాప్ లేదు, ఏ ఫేస్బుక్ లేదు, ఏ ట్విట్టర్ లేదు, ఏమీ లేదు. ఆ మాట ఒరే 6 మూల జానుడు ఉన్నాడు, ఫిలిస్తీన్ పడగొట్టాడు అంట. చిన్నవాడైన దావీదు ఇప్పుడు ఏమైపోయాడు? ఫేమస్ అయిపోయాడు, పబ్లిక్ అయిపోయాడు. ఇప్పుడు అలాంటి దావీదును రాజుగారు చంపారనుకో, తేడాలు వచ్చేస్తాయి. అందుకని నా చెయ్యి దావీదు మీద పడకూడదంటే ఏం చేయాలి? బంధుత్వం కలుపుకుని చంపేస్తే అప్పుడు మన మీదకి పేరు రాదు. చూడండి, ఇప్పుడు చదవండి
ఫిలిస్తీన్ల చేయి వాన మీద పడునుగా కనుకొని దావీదు చక్కగా ఎంత దీర్ఘం తీసి పిలిచాడు చూడండి. దావీదు ప్రేమగా మాట్లాడతారు కొంతమంది. నా పెద్ద కుమార్తె మేరాబు నీకు ఇస్తానయ్యా, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవాలని నేను. అందుకు దావీదేమన్నాడు చూడండి, ఎగిరి గంతేసాడు అనుకుంటున్నారా? నేనైతే గంతేస్తా, రాజుగారికి పిల్ల కదా, రాజుకి అలడైపోతానని ఆ మనోడు గంతేలా చూడండి. అందుకు దావీదు, రాజునకు అల్లుడు నాగుటకు నేను ఎంతటి వాడను, నా స్థితి అయినను ఇజ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సౌలుతో అనను. అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని అన్నాడా? నేను ఎంతటి వాడిని తగ్గించుకున్నాడు. ఏం చేయాలి? అంత తగ్గింపు స్వభావం కలిగినాడు, మంచివాడు, నాకు అల్లుడు అవుతున్నాడు, సంతోషించాలా? ఇప్పుడు దావీదుకి ఇచ్చి పెళ్లి చేయాలి వద్దండి? గొలియాతుని చంపాడు, యుద్ధశూరుడిగా ఉన్నాడు, బలశాలిగా ఉన్నాడు, తగ్గింపు స్వభావం కలిగిన వాడు ఉన్నాడు. ఇంకా అంతగా మంచి రూపసి, మంచి అందగాడు దావీదు, మంచి నేత్రాలు కలిగినటువంటి వాడు. వివరించుకుంటే వెళ్తే అసలు చాలా అద్భుతమైన వర్ణన ఉంటుంది. దావీదు యొక్క హెయిర్ కానీ, దావీదు యొక్క కన్నులు కానీ వివరించుకుంటే వెళ్తే దావీదు మంచి అందగాడు. అంతకంటే అందగాడు దొరుకుతాడా? దేవునికి స్తోత్రం కలిగినగా. తర్వాత వచనం చదవండి. అయితే 19వ వచనం, అయితే సౌలు కుమార్తె అయిన మేరాబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మెహలోతీయుడైన అద్రియేలునికి ఇచ్చి పెళ్లి చేసిన. మోసం, దగ, కుట్ర. అది ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అయితే ఏం చేస్తారంటే వెంటనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి. రాజుగారు అన్న మాట ఏంటి? ఇప్పుడు చేసింది ఏంటంటే ప్రెస్ మీట్కి వెళ్తారు. దావీదు గారు ఏ ప్రెస్ మీట్కి వెళ్ళా, దావీదు గారు ఎక్కడ సౌలును అల్లరి చేయలా, గప్చిప్ అయిపోడంతే. ఆశలన్నీ కోటలన్నీ కుప్పకూలిపోయినాయి. కలలన్నీ ఒక పక్క మేరాబు ఆశ కలిగి ఉంటది. బలాఢ్యుని పడగొట్టినటువంటి మహాబలాఢ్యుడు దావీదు, ప్రజలలో ఘనతకెక్కినటువంటి వాడు దావీదు, 10,000 కొలదని ప్రశంసించబడుతున్నటువంటి వాడు నా జీవితంలో నాకు భర్తగా రాబోతున్నాడని ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలు, ఎన్ని కలలు పెట్టుకుందో మా తల్లి. అలాంటి తన కుమార్తెను దావీదునికి ఇవ్వవలసి ఉండగా, అది ధర్మం, దావీదునికి ఇవ్వవలసి ఉండగా అద్రియేలునికి ఇచ్చి పెళ్లి చేస్తే తలంచి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందే కానీ సౌలు తన తండ్రి మీద తిరుగుబాటు చేసింది కాదు. మేరాబు సౌలు మీద తిరుగుబాటు చేసిన వాడు కాదు దావీదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మేరాబును దావీదునికి ఇయ్యక మాట తప్పిన సౌలు. ఇది 3వ మాట. 1, జయించిన వానికి బహుమతిగా ప్రకటించబడిన మేరాబు. 2, దావీదు మీద విషపు చూపి నిలిపిన సౌలు. 3, మేరాబును దావీదునికి ఇయ్యక మాట తప్పిన సౌలు. బైబిల్ ఏం చెప్తుందంటే అసూయ వలన ఏమవుతుంది చూడండి కొన్ని విషయాలు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అనుంది. అంటే అసూయ, నీ అసూయ నిన్ను చంపేస్తుంది, నీ ఏడుపు నీకే తగులుద్ది. అర్థమవుతుందా? ఎవరి గురించి ఏడవద్దు. నీకు పూరిపాకు ఉందని పక్కన వాళ్ళకి పెద్ద మేడమిద్దులు ఉన్నాయని, నీకు సైకిల్ ఉందని పక్క వాళ్ళకి బండి ఉందని, లేకపోతే నీకంటే ఎదుటి వాళ్ళు అందంగా ఉన్నారని, దేనిని బట్టి అయినా సరే ఎదుటి వారిని చూసి నిన్ను నువ్వు ట్రాలీ చేసుకోవద్దు, పోల్చుకోవద్దు, నిన్ను నువ్వు వెచ్చించుకోవద్దు, నిన్ను నువ్వు కనపరచుకోవద్దు. నిన్ను నువ్వు కనపరచుకోవడం కోసం ఇతరులను తగ్గించొద్దు, ఇతరులను తృణీకరించొద్దు, ఇతరులని గాయపరచొద్దు, ఇతరులను నిందించొద్దు. ఎవరైనా ఒకరు నిష్కారణంగా కన్నీరు విడిచారంటే ఆ కన్నీరు ఉసురు మామూలుగా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరైనా సరే దేవునికి మహిమ కలుగునుగా. నిష్కారణంగా ఒక వ్యక్తిని మనం ఏడిపించాము అంటే ఆ కన్నీరు ఖచ్చితంగా శాపమై మన మీద పడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కన్న కూతుర్ని ఏడిపించాడు కన్న తండ్రి, కాబోయే అల్లుణ్ణి ఆశ చూపి ఎర చూపి నిరాశ పాలు చేశాడు ఒక మంచి వ్యక్తిని. ఈరోజు ఎవరైనా మంచి తలంతులు కలిగి ఉన్నారంటే వాళ్ళు మనం ప్రోత్సహించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సేవకుడినండి, స్థానిక బిడ్డలు నన్ను కొడుగ్గా ప్రేమిస్తున్నారు. నేను స్థానిక సంఘాన్ని ఎక్కడ తగ్గించను, ఇక్కడ తగ్గిస్తానేమో కానీ బయట గొప్పగా చెప్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు బయట వాళ్ళు నన్ను ఎంత ప్రోత్సహిస్తున్నారో తెలుసా? ఇప్పుడు పోలుకొండ వెళ్ళాను, అక్కడ దైవజనులు బిటి రామారావు గారు, అయ్యా పాషం గారు కూడా మాట్లాడతారేమో అడగండి, కొంచెం కొత్త అండి, భయపడతారు, అంతా మనవాళ్ళు ఇక్కడ, బే భయం ఎందుకండి, మాట్లాడే అవకాశం ఇద్దాం. అలాంటి ప్రోత్సహించే దైవజనులు కనుమరుగైపోయి ఈ రోజున. ఆయన చూసి నాకు చాలా సంతోషమైందండి. ఈ రోజున ఒక యవనస్తుడిగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే నా మీద అసూయ కలిగిన వాళ్ళు ఎంతమంది లేరు? ఓ పెద్ద ప్రగల్భాలుగా చెప్తున్నాడు, గొప్పగా చెప్తున్నాడు, రా వీడు బతికి ఎవడో తెలీదు అని నా గతాన్ని వెనక తీసుకొస్తారు. నా గతాన్ని మహాసముద్రంలో పెద్ద పాప మూటని సముద్రంలో పడేసాడు, దేవుడే మర్చిపోయాడు.
నేనంటే గెట్నోళ్ళు, నేనంటే అసూయ కలిగినటువంటి వాళ్ళు ఆ మోడ తీసి ఆ పాపాల ఆళ్ళ మెడలో వేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటాడు, తూర్పుకి పడమర ఎంత దూరంగా ఉందో నీ అతిక్రమాల్ని అంత దూరంగా పడేసేయండిరా అంటాడు. వీళ్ళు ఎరుకు మరీ తెచ్చుకుంటారు ఆ పాపాన్ని కోసం. యేసు రక్తమే జయం. కాబట్టి గమనించాలి, బుద్ధి లేని వారు అసూయ వలన చస్తారంట. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:3 అసూయ కలిగినటువంటి వారు శరీర సంబంధమైనటువంటి మనుషులు కారా? ఇప్పుడు రాజు అయినటువంటి సౌలు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా రాజ్య పరిపాలన చేయాలి, కానీ శరీర సంబంధంగానే ప్రవర్తిస్తున్నాడు. శరీర సంబంధమైన మనసు, శరీరానుసారమైన మనసు మరణాన్ని కలగజేస్తుంది, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమని ఉన్నది. రాజు ప్రజలకు ఒక మాదిరిగా ఉండాల్సినటువంటి వాడు, ప్రజలను పరిపాలించాల్సినటువంటి వాడు. అతనే తన ప్రజల మీద విషం చూపు నిలిపి తన ప్రజల్ని చంపాలనుకుంటున్నాడంటే అది శరీర సంబంధమైన మనసు కాదా? నీలో అసూయ ఉందంటే, నీలో కోపం ఉందంటే, నీలో ద్వేషం ఉందంటే, నీలో మత్సరం ఉందంటే నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తివి కాదు, ఆత్మ సంబంధమైన వ్యక్తివి కాదు, శరీరానుసారివి. శరీరానుసారులు శరీర విషయముల మీదే మనసు ఉంచుతారు, శరీరానుసారులు భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతారు. ఇప్పుడు రాజు తన సీటు మీద, తన రాజ్యం మీద, తన రాజ్యాధికారం మీదే కన్నేసాడు తప్ప నేను ఎంతకాలం ఉంటాను, నా తర్వాత నాలాంటి మహాబలాఢ్యుణ్ణి ఈ ప్రజలకు అందించాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. కానీ నా బిడ్డలే నా బిడ్డలే నా బిడ్డలే నా బిడ్డలే నా 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 స్వార్థం, దురాశ. అదే జబ్బు సేవలో కూడా వచ్చేసింది. నా తర్వాత నా కొడుకే సేవ చేయాలి, నా కొడుకే సేవ చేయాలి. దేవుని చిత్తం లేకుండా వారసత్వం అనేది మంచి పద్ధతి కాదు. దేవుని చిత్తం ఉంటేనే సేవకుని పిల్లలైనా వాడబడతారు. ఏలి పిల్లలు ఉన్నారు, దుర్మార్గులు అయిపోయారు. సమూయేల పిల్లలు ఉన్నారు, న్యాయాన్ని తిప్పేశారు. అర్థమవుతుందా? పరిశుద్ధ గ్రంథాలు గొప్ప గొప్ప దైవజనుల పిల్లలే తప్పిపోయారండి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5:26 ఏమని చెప్తుంది అక్కడ? గలతీ పత్రిక 5:26 త్వరగా తీసి చదివించారు అనుకోండి. ఒకరమొకరము వివాదము రేపకయు, ఒకరిందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. దేవుని స్తోత్రం చెప్పండి. ఏముందండి అక్కడ? గలతీ 5:26 ఏమనుంది? నాతో ఈ మాట చెప్పండి. ఒకరినొకరము, అందరూ చెప్పాలి, ఒకరినొకరము వివాదము రేపకయు, ఒకరి ఎందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. ఈ రోజు నువ్వు ఒకరి మీద అతిశయపడుతున్నావంటే నువ్వు పిచ్చోడివి, నువ్వు పిచ్చోడివి. వృధా అంట అక్కడ వాక్యం చెప్తుంది. వృధాగా అతిశయపడుతున్నావు, వృధాగా నిన్ను హెచ్చించుకుంటున్నావు, వృధాగా నిన్ను హెచ్చించుకుని ఎదుటివాడిని తృణీకరిస్తున్నావు, వృధాగా వివాదం పెట్టుకుంటున్నావు, వృధాగా జగడం ఆడుతున్నావు. వృధా 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 బూడిదలో పోసిన పన్నీరే. దేవునికి వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరిందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. మనం ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు బలపరచుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరి భారంలో ఒకరు భరించుకోవాలని వాక్యం చెప్తుంది. ఒకరినొకరు వివాదమునకు రేపుకోవద్దని వాక్యం చెప్తుంటే వివాదాన్ని రేపుతున్నాడండి సౌలు. ఇక్కడ దావీదు ఎక్కడికక్కడే సౌలు నుంచి పారిపోతున్నాడు. గొల్యాతుని పడగొట్టిన దావీదుకి సౌలుని చంపడానికి ఒక లెక్క అండి. గొల్యాతుకి భయపడ్డాడు లేదా సౌలు? అలాంటి సౌలును చంపడానికి దావీదుకి ఒక లెక్క. సౌలు దావీదును తరుముతుంటే దావీదుకి సౌలు 2 సార్లు చిక్కాడు. సౌలు పడుకుని ఉన్నాడు, గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు, పక్కన వాళ్ళందరూ నిద్రపోతున్నారు. సౌలు పక్కన ఉన్న నీటి ముడ్డిని, సౌలు ఈటిని తీసుకుని దూరంగా వెళ్ళిపోయి, అబ్నేరు అబ్నేరు, శత్రువు ఒకడు నీ స్వస్థలంలోకి వచ్చి నీ రాజు దగ్గర ఉన్న ఈటిని తీసుకొస్తే నువ్వేం చేస్తున్నావు? సైన్యాధిపతితో మాట్లాడుతున్నాడు. నిద్రపోతున్నావు నువ్వు, మగాడివేనా? దావీదు మాట్లాడతాడు అవతలికి వెళ్ళి. ఈ ఈటితో ఒక పోటు పడవచ్చు. ఆ దావీదు మేనల్లుడు అంటాడు, దావీదో మూవను ఒక పోటు పొడి చేస్తే దెబ్బకి నేల కలిసిపోతాడు. ఇదిగా జీవము కలిగిన దేవుని అభిషేకం పొందినటువంటి వ్యక్తిని మనం ముట్టకూడదని ఆపేశాడు అక్కడ దావీదు. లేకపోతే తన మేనల్లులో 3లో ఒక్కడు చాలు. అసలు దావీదు చాలండి, చంపడండి. అభిషేకం తన మీద ఉందని భయపడ్డాడు. ఈరోజు నా భయం లేదు చాలా మందికి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అసూయ పడకయు, వివాదమునకు రేపకయు, వృధాగా అతిశయ పడకయు ఉందని వాక్యం చెప్తుంది. కానీ సౌలు దావీదుని చంపే వరకు నిద్రపోనన్నంత తీర్మానం కలిగి ఉన్నట్టుగా తరుముతానే ఉన్నాడు. దావీదు అక్కడ ఉన్నాడు, అక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడికి వెళ్ళిపోతున్నాడు, అక్కడ ఉన్నాడు, అక్కడికి వెళ్ళిపోతున్నాడు. సౌలుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? ఇజ్రాయేలుని సంరక్షించాలి, ఇజ్రాయేలుల శత్రువులను తరమాలి. ఎవరిని తరమాలి? శత్రువును తరమాలి. ఇప్పుడు మీరు నేను ఎవరిని తరమాలి? ఎవరిని తరమాలి? శత్రువుల్ని. ఎవరు మన శత్రువు?
అపవాది, సాతాను, అంధకార సంబంధమగు దురాత్మలు, మన శత్రువులు. అవునా? వాళ్ళని తరమకుండా నేను ఋషిని తరుగుతున్నాను, ఋషిని నన్ను తరుగుతున్నాడు. ఋషి మహిని తరుగుతున్నాడు, మహి ఋషిని తరుగుతున్నాడు. ఒకళ్ళు కొట్టుకున్నారు, ఒకళ్ళు గాయపరుచుకున్నారు, ఒకళ్ళు తిట్టుకున్నారు. మిమ్మల్ని మీరు ఒకళ్ళు అవమానపరుచుకుంటున్నారు. సాతాను గడి సంకలు కొట్టుకున్నాడు. నా భలే భలే దొరికేశారు నాకు. మనం కలిసి ఎవరిని తరమాలి? సాతాన్ని తరమాలి. సౌలు ఫిలిస్తీన్ని తరమాలి, సౌలు శత్రువులను తరమాలి. కానీ దావీదును తరుముతున్నట్టే నేటి క్రైస్తవ సంఘ సమాజం కూడా అలాగే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్రైస్తవులమైన విశ్వాస సమూహమైన మనందరము కలిసి సాతానుతో పోరాడకుండా మనం ఒకరినొకరు పోరాడుకుంటూ ఏంటంటే, మనం ఒకరినొకరు గుద్దులాడుకుంటూ ఏంటంటే, మనం ఒకరినొకరు అవమానపరచుకుంటూ ఏంటంటే, నాకు అర్థం కాదు. మిమ్మల్ని నేను అవమానపరిచినట్టు నన్ను నేను అవమానపరచుకున్నట్టు కాదా? మీరు నా ఆత్మీయ బిడ్డ కాదా? నన్ను మీరు అవమానపరిచినట్టు మిమ్మల్ని మీరు అవమానపరచుకున్నట్టు కాదా? నేను ఎక్కడికైనా వెళ్ళానంటే మా ఆత్మీయ తండ్రి అండి, మా ఆత్మీయ పాస్టర్ గారండి, మా పాస్టర్ గారండి, అసలు అబ్బబ్బబ్బబ్బా ఆ మాటలు విన్నప్పుడు నేను కూడా అనుకుంటా, నా ఆత్మీయ పిల్లలు ఎప్పుడు పోగొడతారంటావు, ఏసి రక్తమే చేయం. అంటే పొగడమని కాదు, పొగిడించుకోవాలని నాకు లేదు, చాలా మంది నేను చూస్తున్నా, నోరు తెరిస్తే మా ఆత్మీయ తండ్రి గారు, మా ఆత్మీయ తండ్రి, కూర్చుంటే మా ఆత్మీయ తండ్రి గారు, నుంచుంటే మా ఆత్మీయ తండ్రి. నన్ను తిట్టడంలో వాడుకున్నంతగా నన్ను తిట్టడంలో పనికి మళ్ళాడు. నిన్న మొన్నటిదాకా షెడ్డిలేసి తిరిగినాడు, సంచులేసి తిరిగినాడు. చదువు ఉందా ఆడికి? ఆడి చెప్పేది మనం వినేదేంటి? దేవునికి స్తోత్రం. నన్ను తిట్టడంలో వాడుకున్నంతగా ఏనాడైనా మీ పొరుగు వాళ్ళ దగ్గర, పొరుగు సంఘాల దగ్గర నా గురించి ఇంత మాట చెప్పారంటే చెప్తున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. దేవునికి స్తోత్రం. సరే, మనం ఒకరినొకరు అసూయ పడకూడదండి. ఎవరు అసూయ వాళ్ళకే, ఎవరి దుఃఖం వాడికే చేటు. దురాశ దుఃఖానికి చేటు అన్నారు. ఇప్పుడు ఇతనికి దురాశ వచ్చేసింది సౌలు హృదయంలోకి. చూడండి, పేతురు పేతురు గారు మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అసూయ మాని మనం ఎలా ఉండాలంటే, చిన్న పిల్లలు శిశువులను పోలిన వారి వాక్యం అనే పాలను అపేక్షించిన వాక్యం సెలవిస్తుంది. మీరు ఒకవేళ ఈ మాట వింటున్నట్టు మీలో ఎవరైనా అసూయపరులు ఉంటే దయచేసి మీరు అసూయని విడిచిపెట్టండి. సౌలు అసూయ వల్ల తన 2 కుమార్తెల జీవితాలు పతనమైపోయాయి. ఇప్పుడు నేను ముగింపులోకి వస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం చదవండి. అయితే తన కుమార్తె అయిన మీకాలు, చిన్న కుమార్తె అన్నమాట, దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా ఉండునట్లును, ఫిలిస్తీన్ల చేయి అతని మీద ఉండినట్లును నేను ఆమెను అతనికి ఇత్తును అనుకుని, ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడు వగదు అని దావీదుతో చెప్పి, ఒకదాన్ని ఇచ్చేవింటి, ఆల్రెడీ మరొక దాన్ని అన్నావు, ఉసూరు పెట్టేశావు, కుమార్తెనిచ్చి రాజకుమార్తె నుంచి పెళ్లి చేస్తానన్నావు, రాజు అల్లుడిని అవుతున్నాను ఆశలో మునిగిపోయాడు. తీరా ఆడెవడికో బార్డర్లో, కన్యాకుమారి కాశ్మీర్ అంటారు చూడండి, అంత బార్డర్లో నోటికి ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదునికి ఇవ్వవలసినటువంటి మేరాబుని అద్రియల్కి ఇచ్చాడు. ఈ రోజున మీ పిల్లల్ని జాగ్రత్తగా రండి, మీ పిల్లల్ని దావీదు కుమారుడైన యేసుక్రీస్తు చేతులకు అప్పగించకుండా ఎక్కడో దూరంగా ఉన్న సాతాను చేతికి అప్పగించేస్తున్నారు. అర్థమవుతుందా? మేరాబు జీవితంలో ఫలింపు ఎందుకులే తెలుసా? దావీదుకి ఇస్తే మేరాబు జీవితం ఫలింపు అయ్యేది. దావీదుకి వేరైపోయింది. మీరు నాకు వేరుగా ఉండేమి మీరు నేను ఫలించాలంటే యేసయ్యతో అంటుకట్టబడి ఉండాలి. దావీదుకి వేరైనటువంటి మేరాబు జీవితం ఫలింపు లేకుండా పోయింది. దావీదు కుమారుడైన యేసయ్యతో మనం అంటుకట్టబడి ఉంటే, ఆయనతో మనం జత చేయబడితే మనం ఫలింపు పొందుతాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఇప్పుడు దావీదు మీద కన్నేసింది ఎవరో? సౌలు చిన్న కుమార్తె. బాబా, నా అక్క దురదర్శనం వెళ్ళిపోయింది. చాలా అందగాడు, చాలా బలాఢ్యుడు, చాలా పేరొందినటువంటి వాడు, చాలా పబ్లిక్ అయ్యాడు, సూపర్ మ్యాన్ అని ప్రేమించిన ఆ సంగతి సౌలు తెలిసింది. ఇప్పుడు ఏమనుకున్నాడంటే, ఈసారి నా చిన్న కుమార్తె ఊరిగా అంటే, ఇప్పుడు తన చిన్న కుమార్తెనిచ్చి సింహాసనం ఎక్కించాలనుకున్నాడు, ఉరికమ్మ ఎక్కించాలనుకున్నాడా? అంటే తన కుమార్తెను ఉరి వేయాలనుకున్నాడు. తన చిన్న కుమార్తెను ఎరగా వేసి తన అల్లుని ఎవడన్నా అల్లుని చంపాలనుకుంటాడండి? అల్లుడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే అవసరమైతే మాంగారైన ప్రాణాలు చేసి తన అల్లుని బతికించుకుంటాడు. నా కుమార్తె పసుపు కుంకాలు బాగుండాలనుకుంటాడు ఏ తండ్రి అయినా. ఏం తండ్రి అంటే అసలు నాకు అర్థం కాదు. రాజే పెట్టి తిట్టకూడదు. దేవుని స్తోత్రం. ఇలాంటి తండ్రులు లేరా? మీకు ఒక తండ్రి గుర్తు రావాలి. గుర్తు రావట్లేదా? 2018 సెప్టెంబర్ 14 మారుతీరావు అనే మహానుభావుడు ప్రణయ్ అనే వ్యక్తిని హత్య చేయించిన సంగతి మర్చిపోయారా? మారుతీరావు పోని చంపించాడు. ఆడేమన్నా క్షేమంగా ఉన్నాడా? సూసైడ్ చేసి చచ్చిపోయాడు. తండ్రి పోయా, కట్టుకున్న భర్త పోయా, కుమార్తె బతికేమైపోయింది? ఆ చిన్న బిడ్డని వేసుకుని బతుకుతుంది. ఆమె పేరేంటి? అమృత. ఇప్పుడు అమృత వంటి స్థితిలో ఉంది మీకాలు. ఏసు రక్తమే చేయం.
అర్థమవుతుందా? మేరాబా ఎలాగో తప్పించుకుని వెళ్ళిపోయింది, ఇంకో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు చిక్కుల్లో పడిపోయింది మేకాలుని దావీదుకిచ్చి పెండ్లి చేసినా కూడా సొంత అల్లుడిని చంపాలనుకునే ఆ ఆలోచన ప్లానింగ్లు మాత్రం మానుకుంటలేదు. ఇక్కడ బామ్మర్దులు బతుకు కోరతారంట. అది ఆ అవార్డు లేకపోతే ఆ మాట యోనాతానికి ఆపాదించవచ్చు. యోనాతాను ప్రాణం దావీదు ప్రాణంతో పెనవేసుకుపోయిందంట. దేవునికి స్తోత్రం కలిగిందిగా. ఒకసారి యోనాతాను తప్పించాడు, ఒకసారి మీకాలు తప్పించింది సౌలు చేతిలో నుంచి. చాలా పెద్ద మీటింగ్ పెట్టేసినట్టున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సరే, 5వ మాట రాసుకోండి. దావీదును చంపాలనుకున్న సౌలు తప్పించిన మీకాలు. ఎక్కడుంది ఈ మాట? సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 9 నుంచి 17 వచనాల్లో ఉంది. ఎలాగైనా సరే సౌలు దావీదును చంపాలనే ప్రయత్నంలోనే ఉన్నాడు. తర్వాత 6వ మాట రాసుకోండి. దావీదును మరచి వేరొకరిని పెండ్లాడిన మీకాలు. కొంతకాలానికి ఏమైందంటే దావీదు దూరం అయ్యాడు. దావీదు ఎప్పటికైనా నన్ను సౌలు చంపేస్తాడు, నా మాంగ నన్ను చంపేస్తాడని చెప్పేసి భయపడి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాడు. ఈ మధ్యకాలం కొంచెం గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో సౌలు తన కుమార్తెకి 2 పెళ్లి చేసేసాడు. చేసుకోవచ్చా? బైబిల్ ప్రకారంగా కూడా చేసుకోవచ్చా? భర్త బ్రతికుండగా వేరొక పెళ్లి చేసుకుంటే అది వ్యభిచారం అని వాక్యం చెప్తుంది. భర్త చనిపోయినలా మరొక వివాహం చేసుకోవచ్చు అని కృత నిబంధన గ్రంథంలో కూడా రాయబడి. అసలు మీకాలకు బుద్ధి ఉందా? అంటే మీకాలు దావీదుని ప్రేమించిందంటే దావీదు హృదయాన్ని ప్రేమించిన వ్యక్తి కాదు, తన శరీరాన్ని ప్రేమించింది, తన అందాన్ని ప్రేమించింది, తన బలాన్ని ప్రేమించింది. కాబట్టి సౌలుకు ఒకరిని పెళ్లి చేస్తే తలంచుకుని కోడతో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది తప్ప నేను దావీదుని ప్రేమించాను, చచ్చినా బతికిన దావీదుతోనే ఉంటాను అని చెప్పేసి వెళ్ళిపోవాలిగా అవసరం అయితే దావీదుతో పాటు. ఏమండి, నిజంగా ప్రేమించిన అమ్మాయి అయితే చెట్టుకాడు ఉంటే చెట్టుకాడు, పుట్టకాడు వెళ్ళిపోవాలి. నువ్వు తండ్రి మాటకి చెవి ఎక్కి 2 పెళ్లి చేసుకుని ఇంకొకరితో వెళ్ళిపోయావంటే క్షమించాలి. ఈ మాట తీరు కొంచెం వల్గర్గా నేను మాట్లాడతలేదు కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఈ సందర్భం మీకు అర్థం కావాలంటే అలాగే మాట్లాడాలి. ఈరోజు చాలా మంది ఉన్నారు అలాగా. ఏదైనా టీవీలో లేకపోతే ఏదైనా వీడియోలు చూస్తే నిత్య పెళ్లి కూతురు, నిత్య పెళ్లి కొడుకు. ఏంటండి వీళ్ళు? ఒకరితో పెళ్లి చేసుకుని అక్కడ నమ్మకం పుట్టించుకుని ఆ బంగారం ఆ ఆస్తుపాస్తులు అన్ని పట్టుకుని వెళ్ళిపోతున్నారు, ఇంకొక రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారు, ఇంకొకరిని మాయలో పడేస్తున్నారు, ఇంకొకరిని మాయలో పడేసి ఇంకా ఆడతో పెళ్లి చేసుకుని మళ్ళీ ఒక 6 నెలలు సంసారం చేసి అక్కడ నమ్మకం పుట్టించుకుని అక్కడ డబ్బులన్నీ పట్టుకుని నిత్య పెళ్లి కూతురు. ఏంటంటే లోపలికి వెళ్తే పెళ్లిల మీద పెళ్లి. ఇప్పుడు ఏమో కూడా ఈ నిత్య పెళ్లి కూతురు అనే అవార్డు ఇవ్వచ్చు. చేయలేదు కానీ 3 పెళ్లి చేసినా చేసుకుంటుంది, సిద్ధమే. బుద్ధి జ్ఞానం ఉంది కదా, ఆమె ఒక వయసులోకి వచ్చింది కదా, యవన వయసులో ఉంది కదా. అదేంటి తండ్రి, నా భర్త బతుకున్నాడు కదా, ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయడం అంటే అని అడగాలి కదా. అలాంటి కుమార్తెలు ఈ రోజున చాలా మంది ఉన్నారని చెప్పడానికి ఆ డౌట్ ఏమాత్రం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతకాలానికి దావీదు రాజు అయ్యాడు. దావీదు రాజు అయిన తర్వాత మీకాల్ని ఊరికినే పెళ్లి చేయలా, అక్కడ కూడా ఒక సస్పెండ్ పెట్టాడు. అది చెప్పలేదు మీకు. దావీదు, నా చిన్న కుమార్తె నీకు ఇచ్చి పెళ్లి చేస్తా, నువ్వేం చేయాలి తెలుసా? ఫిలిస్తీన్ల 100 ముందోళ్ళని తీసుకురా. 100 ముందోళ్ళు అంటే ఈ చేతి గుర్తులు అయి ఉండొచ్చు, ఏమండి, లేదా సున్నతి చేసే భాగం అయి ఉండొచ్చు, అది క్లారిటీ లేదు. సరే అంటే ఒక 100 మందిని చంపి వాళ్ళ గుర్తులు తీసుకురా అని అన్నాడు. దావీదు సౌలును అల్లుడు కావాలన్న కోరిక కలిగి, చూడండి ఎంత కోరిక, మరి అంత కోరిక ఎవరికి ఉండదండి. కోరిక కలిగి గడువు పూర్తవకముందే దావీదు ఫిలిస్తీన్ ప్రాంతంలోకి వెళ్ళి శత్రువుల దేశంలోకి ఒక్కడో దేవునికి స్తోత్రం. ఇది రియాలిటీ, అది రియలు, ఇది రియాలిటీ. 100 మంది ముందోళ్ళు తీసుకురమ్మన్నాడు. ఎంతమంది ముందోళ్ళు తీసుకొచ్చాడు? 200 మంది ముందోళ్ళు తీసుకొచ్చి విజయశీలుడిగా తిరిగి వచ్చి పెళ్లి చేసుకున్న ఆమె ఎవరికి వచ్చి పెళ్లి చేస్తే ఊరుకుంటాడా? దేవునికి స్తోత్రం. కొంతకాలానికి సౌలు చనిపోయాడు, కొంతకాలానికి అబ్నేరు ఉన్నాడు, సౌలు సైన్యాధిపతి. ఆ సౌలు సైన్యాధిపతి దావీదుతో కలవాలనుకున్నాడు, దావీదును దర్శించాలనుకున్నాడు. నువ్వు నన్ను దర్శించాలనుకుంటే ఉత్తి చేతులతో రావద్దు, నా భార్యను తీసుకురా. అప్పుడు పల్తీయేలు అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ పల్తీయేలు దగ్గర ఉన్న మేకలు తీసుకొస్తుంటే ఆ వెనకాల ఆడు పడిపోతాడు, నా భార్య అని పడిపోతాడు. మరి ముందు చేసుకోవడం ఏమైపోతాడా? చాలా దూరం వచ్చేసాడంట. అబ్నేరు వెనక్కి తిరిగి, రే మర్యాద ఉండదు, పోతలుగా అన్నాడు. నీ ప్రాణాలు నిలబెట్టుకో పో అంటే బతుకుంటే వేసి రతంకు పెళ్లి చేసుకొచ్చాను వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే భార్య వెనకాల పడి ఎడుతూ వచ్చేస్తున్నాడు. మరి 2 పెళ్లి చేసుకున్నా నీకెంత ఉంటే మొదటి పెళ్లి వాడు. ఇప్పుడు చట్టం కూడా మొదటి పెళ్లి వాడికే. ఇప్పుడు ఒక భర్త ఉన్నాడండి, ముందు పెళ్లి చేసుకున్నాడు, ఆమెకు తెలియకుండా 2 పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ మొదట ఆమె కేసు వేస్తుంది. ఈ భర్తను ఎవరికి ఇస్తారు? కోర్టు జడ్జిమెంట్ ఎవరికి ఇస్తారు? మొదటి భర్తగా కాదా? ఇది న్యాయమా కాదా? ఇది ధర్మా కాదు? ఇప్పుడు మీకు అనిపించవచ్చు, ఎవరికో పెళ్లి చేసేస్తే ఇతనికి పెళ్లి అయిపోయింది కదా, ఆల్రెడీ ఇతని భార్యలు ఉన్నారు కదా, ఆ మొదటి భార్య తీసుకెచ్చుకోవడం ఎందుకు? హక్కు, మొదటి భార్య హక్కు. అది ఏదో సామాన్యంగా పెళ్లి చేసుకున్నాడు, 200 మందిని చంపి జయించి పెళ్లి చేసుకున్నది హక్కు. మీకాలు తన హక్కు. మీకాలే కాదు, దావీదు కూడా ప్రేమించాడు. కానీ మీకాలు అట్రాక్షన్, ఆకర్షణ. చాలా మంది ఈ రోజున యవ్వన స్త్రీలు అట్రాక్షన్ ని ప్రేమ అనుకుంటున్నారు. అట్రాక్షన్ ప్రేమ కాదు. ప్రేమ
చావడానికైనా సిద్ధపడి ప్రేమ మరణమంత బలవంతమైందంట. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాబట్టి దేవుడు లోకం కోసం తన ప్రాణం పెట్టేశాడు. అది ప్రేమ అంటే. తల్లిదండ్రులు ఈరోజు పిల్లల కోసం ప్రాణాలు పెడతారు, అది ప్రేమ అంటే. అట్రాక్షన్ చూసి ఈ రోజున ప్రేమ అనుకుంటే అది మోసమే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దావీదు దగ్గరికి మేకాలు వచ్చేసింది. కొంతకాలానికి దావీదు మందసాన్ని తీసుకురావాలనుకున్నాడు తన ప్రాంతానికి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం, 6వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు రాసుకోండి, తర్వాత చదువుకోండి. మందసం వస్తుంది. మందసం ముందు రాజు గారు డాన్స్ చేస్తున్నాడు, నాట్యం ఆడుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? దేవుడు వెనకాల ఉన్నాడు. దేవుడి ముందు దావీదు నాట్యం ఆడుతుంటే ఈ కిటికీ కాడ ఉండి చూసి మేకాలు ఏం చేసింది తెలుసా? హీనపరిచింది. హీనంగా చూసింది. నువ్వు రాజువేనా? అసలు పై వస్త్రం ఉందా? ఏంటది అంటే ఆల్రెడీ దావీదు దేవుని ఆత్మ అభిషేకంతో నింపబడి పరవశించిపోయి గంతులేస్తున్నాడు. అవి ఉద్రేకంతో వేసిన గంతులు కాదండి. చాలా మంది అక్కడక్కడ గంతులేస్తారు, వాయిద్యాలకి ఉద్రేకం వచ్చి ఉప్పొంగిపోతూ ఉంటారు, కేకలేసేసి ఓ పక్కలో పగలగొట్టేస్తూ ఉంటారు. గాజులు బయలుపోతుంటే ఏసు రక్తం మీద డ్రెస్ ఏమైపోతుందో తెలియదు, పట్టుకుంటుంది వాళ్ళకి. పరిశుద్ధాత్మ దేవుడు వివేచన ఇస్తాడు. కొన్ని సందర్భాలు మనం చూస్తే దావీదు గారు అక్కడ దేవుని ఆత్మ అభిషేకంతో పరవశించి నాట్యమాడుతున్నాడు. కానీ ఆ పరిస్థితిని చూసినటువంటి మేకాలు అసహించుకుంది. మందసం అంటే దేవుడే. దేవుడు వస్తున్నప్పుడు మోకరించాలి, లేదా నమస్కారం చేయాలి, సాగిల పడాలి. ఏం చేయాల? దేవుని మహిమ పరచక దావీదుని హీనపరచి గొడ్రాలుగా ఉన్న మేకాలు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆఖరి మాట రాసుకోండి, 2 నిమిషాలు ముగిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 8 నుంచి 9 వచనాల్లో సౌలు కుమారులు ఉరి తీయబడుటను మనం చూస్తున్నాం. ఏం చేస్తున్నారండి? కొంతకాలానికి దావీదు రాజు అయినప్పుడు కొంతకాలానికి కరువు వచ్చింది. ఆ కరువు ఎందుకు వచ్చిందని విచారణ చేస్తే సౌలు బ్రతుకుండగా గిబియోనులను హతం చేశాడు, అందుకని వచ్చింది కరువు. గిబియోనులు హతం చేస్తే కరువు ఏంటి అంటే యెహోషువ వాగ్దానం ఇచ్చాడు గిబియోనులకి. గిబియోనీయులు యెహోషువతో మాట్లాడే ఒప్పందం చేసుకున్నారు. ఈ గిబియోనీయులను ముట్టకూడదు, వాళ్ళని హతం చేయకూడదని యెహోషువ వాగ్దానం చేశాడు. దాన్ని ఇశ్రాయేలీయులందరూ కూడా శిరసావహించాలి. కానీ సౌలు మెప్పు కోసం గిబియోనీయులను ఓచుకోత పోయించాడు. అందుకని ఆ ప్రాంతం మీద కరువు వచ్చింది. ఇప్పుడు దావీదు ప్రార్థన చేశాడు కరువు ఎందుకు వచ్చిందని. విషయం తెలిసింది. గిబియోనీయులు పిలిచాడు, కరువు మిమ్మల్ని చంపడం వల్ల వచ్చింది, ఇప్పుడు మీరు ఏం చేయమంటారో చెప్పండి పాప పరిహారార్థం కొరకంటే ఎవరైతే గిబియోను హతమార్చాడో అతని వంశపు వారందరినీ ఉరి తీయాలి అని కోరుకున్నారు వాళ్ళు. వాళ్ళ కోరిక మీదట ఇప్పుడు దావీదు ఏం చేయాల్సి వచ్చిందంటే, సౌలు పెద్ద కుమార్తె ఆల్రెడీ చనిపోయింది. ఎలా చనిపోయిందో తెలియదు. మేకాలు పెంచుతుందంట 5 కొడుకుల్ని. ఇప్పుడు ఆ 5 బిడ్డల్ని తీసుకుని సౌలు ఉపపత్నైన 2 కుమారుల్ని తీసుకుని కొండపైన 7 ఉరి తీసేశారు. మేరబ జీవితం ఏమైపోయింది? కోరుకున్న వాడితో జీవితం లేదు, పోనీ పెళ్లి చేసుకున్న వాడితో సంసారం చేసి పిల్లల కంటే ఆ పిల్లల భవిష్యత్తు లేదు, ఆమెకు దీర్ఘాయువు లేదు. పోనీ మేకాలు కోరుకున్న వాడిని చేసుకుంది, తర్వాత అవకాశం దుర్వినియోగపరుచుకుంది, మళ్ళీ దేవుడు అవకాశం ఇచ్చాడు, దావీదుతో సక్రమంగా సత్సంబంధం కలిగి ఉంటే ఫలించేదేమో. అడవిగాంచిన వెన్నెల. ఇప్పుడు లైట్ ఇక్కడ ఉందండి, మనకు ఉపయోగపడుతుంది. మనం ఇక్కడ ఉన్నాం, ఈ లైట్ తీసుకెళ్ళి అక్కడెక్కడో అడవిలో పెట్టిన అనుకున్న ఉపయోగమా? అడవిగాంచిన వెన్నెల అంటే దాని అర్థం అది. అంటే వెన్నెలే లైట్, కానీ ఉపయోగం లేదు. మేకాల జీవితం ఉపయోగం లేదు. మందసాన్ని చూసి హీనపరిచింది. దేవుడు ఆమె గర్భాన్ని మోసేసాడండి. దేవునితో ఆశమస్య మరణము వరకు మేకాలు పిల్లలు కనకయుండెను. ఉందా లేదా అక్కడ? నేను ఇచ్చిన రిఫరెన్స్లో అది. మేరాబు అనే మాటకి ఫలింపని అర్థం, మేకాలు అనే మాటకి అడవి గంచిన వెన్నెల అని అర్థం. ఈమె జీవితం ఉపయోగం లేకుండా పోయింది, ఆమె జీవితం ఫలింపు లేకుండా పోయింది. రెండింటికి కారణం ఒకటే, తండ్రి అసూయ, తండ్రి విషపు చూపు, తండ్రి కోపం. కాబట్టి గమనించాలి తల్లిదండ్రులారా, జాగ్రత్తగా ఉన్న ఆఖరి మాట నేను చెప్పి ముగిస్తున్నాను. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే దయచేసి మీరు శరీర కార్యాలను విడిచిపెట్టండి. శరీర కార్యాలు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, కోపము, వ్యభిచారము, ఇంకా దేవదూషణ, మత్సరము, అల్లరితో కూడిన ఆటపాట్లు, అబద్ధములు చెప్పటం, ఇవన్నీ కూడా దయచేసి ఇంకా శరీర కార్యాలు మీలో ఏమైనా ఉంటే వాటిని ఒప్పుకుని విడిచిపెట్టండి. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళు ఎలా పోతే నాకెందుకు అంటారా? దయచేసి గమనించాలి. మీరు జీవించే జీవితానికి, మీరు కష్టపడిన కష్టానికి విలువేంటి ఒకసారి ఆలోచించాలి. సౌలు రాజయ్యాడు కానీ తన బిడ్డల జీవితాన్ని సర్వనాశనం చేసేసాడు. యోనాతాను ఒక యుద్ధంలో చనిపోయాడు. 3 కుమారులు ఒకే యుద్ధంలో చచ్చిపోయారు. సౌలు 3 కుమారులు ఒకే యుద్ధంలో చచ్చిపోయారు. తన మనవళ్ళు అలా చచ్చిపోయారు. కుమార్తెల జీవితం అలా లేకుండా మొత్తం వంశానికి శాపం వచ్చి పడింది. ఒక్క దావీదు మీద విషపు చూపు నిలిపిన కారణంగా. ఈరోజు నువ్వు ఎవరినైతే విషపు చూపు నిలుపుతున్నావో, ఎవరినైతే అసూయలు కలిగి ఉంటున్నావో, అది నీ కుటుంబానికే ముప్పు తీసుకుని వస్తుంది. తలలో వంచని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను.
అందరూ కూడా తలలో వంచండి. చెప్పబడినటువంటి వాక్యం ద్వారా మీ హృదయం ప్రేరేపించబడితే సౌలు వంటి స్థితిలో మీరు ఉన్నారేమో, లేదా తృణీకరింపబడిన దావీదు వంటి స్థితిలో మీరు ఉన్నారేమో, లేదా సౌలుకి పుట్టినటువంటి కుమార్తెల వంటి స్థితిలో మీరు ఉన్నారేమో. సౌలు ఈటే ఒక పక్క, దావీదు వీణే ఒక పక్క. దావీదు వీణె పట్టుకుని సితార వాయిస్తా ఉంటే సౌలులో పట్టిన దెయ్యం వదిలి వెళ్ళిపోయేదంట. సౌలు బాగుపడేవాడంట. అంటే ఉపకారికి కూడా అపకారం చేసేవాడు సౌలు. ఈరోజు నీ మాటలు వింటున్న దేవుని ప్రియ సహోదరి సహోదరులరా, ఉపకారికి కూడా అపకారం చేసేటటువంటి బుద్ధి నీదైతే దేవుడు నీకు కీడే కల్పిస్తాడు తప్ప నీకు మేలు చేయడం. తరతరాలు ఆశీర్వదించబడాలని ఆశ ఉంటదే కానీ ఆశ నెరవేర్చబడదు. నీ పిల్లలు బాగుండాలంటే యథార్థంగా బ్రతుకు. ఎదుటి వారిని యోగ్యులుగా ఎంచడమే క్రీస్తు యేసుని కలిగి మంచి మనసు. అలాంటి మనసు కలిగి జీవించు. నా అంత గొప్పడు లేడు, నా అంత గొప్పది లేదు అని ఎదుటి వాళ్ళని చిన్న చూపు చూస్తున్నావేమో, విషపు చూపు నిలిపావేమో, ఎదుటి వాళ్ళని తృణీకరించావేమో. దావీదు ఎంత గాయపడి ఉంటాడు, దావీదు ఎంత బాధపడి ఉంటాడు. తన కుమార్తె నుంచి పెళ్లి చేస్తానన్నప్పుడు రాజునికి అల్లుడు అవుతున్నాను కదా. రాజునికి అల్లుడైతే ఎన్నో రాయితీలు ఉంటాయి, గొప్ప ఐశ్వర్యం వస్తుంది, గొప్ప ఉన్నతమైన కుటుంబం, మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాను కదా అని ఎన్నో ఆశలు పడ్డాడు. ఆశలు నిరాశలు చేశాడు. ఈ రోజున నువ్వు ఎవరినైతే తుంచేస్తున్నావో ఒక రోజున వాళ్ళ నీడే నీకు అవసరమైద్ది. ఈ సౌలుకు పుట్టిన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు చిట్ట చివరికి దావీదు భోజనపు బల్ల దగ్గర సమకూర్చబడ్డాడు. దావీదు నీడలోనే ఎదుగుతున్నాడు. నువ్వు ఎవరినైతే తృణీకరిస్తావో వాళ్ళే నీకు గత అవుతారు ఏదో ఒక రోజున. చిన్న ప్రార్థన చేయండి అమ్మా. సౌలు వంశంలో మిగిలిన ఒక్క పురుషుడికి దావీదు ప్రాణభిక్ష పెట్టబట్టి బతికేసాడు మెఫీబోషెతు. అదైనా యోనాతానుని బట్టి, యోనాతాను యథార్థతను బట్టి, సౌలుని బట్టి అయితే మెఫీబోషెతు కూడా చచ్చిపోవాలి. నీ బ్రతుకు వల్ల నలుగురికి ఉపయోగం లేకపోయినా పర్లేదు కానీ నలుగురికి అపాయం తెచ్చే బతుకు మాకమ్మ, చెల్లి, అక్క, అమ్మ, తమ్ముడు, అన్న. సౌలు వంటి జీవితం జీవించొద్దాం. మేకాల వంటి జీవితం జీవించొద్దాం. ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుని మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవటం, ఇష్టానుసారంగా పెళ్లిళ్ళు చేసుకోవటం, అది మంచి పద్ధతి కాదు. అది ఆత్మీయ లక్షణం కాదు, ఆత్మీయ జీవితం లక్షణం కాదు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేరాబు, మేకాలని ఇద్దరు స్త్రీలు మీరు మా ముందు ఉంచారు. వారి జీవితాలు, వారి యొక్క పేర్లకు అర్థాలేంటో కానీ అర్థం లేకుండా వాళ్ళ జీవితాలు ఎందుకు అయిపోయాయో, ఎందుకు వాళ్ళ జీవితాలు అలా ముగించబడ్డాయో, ఎవరు కారణమో అనే విషయాలు మీరు మాట్లాడారు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో కూడా దేవుని భయం దయచేయండి. వాళ్ళల్లో ఉన్న స్వార్థపూరితమైనటువంటి లక్షణాన్ని తీసివేయండి అయ్యా, నిర్లక్ష్యాన్ని తీసివేయండి. సౌలు వంటి అసూయ, కోపము, ద్వేషము, మత్సరం ఎవరి హృదయాల్లో ఉందో దాన్ని తొలగించుకుని ఈ రోజు నుంచి అయినా ఎదుటి వారిని యోగ్యులగించే మనసు మాకు అందరికీ దయచేయండి ప్రభువా. మేము ఒకరిని ఎవరిని తృణీకరించకూడదు ప్రభువా. దావీదు తృణీకరించబడ్డాడు కానీ హెచ్చించబడ్డాడు. దావీదు తగ్గించుకున్నాడు, నేను ఏ పార్టీ వాడిని అయ్యా రాజుని కలను అవ్వడానికి. కానీ అతనే ఒక ఆనొక రోజున నీ కృప చేత అభిషేకించబడి రాజు అయ్యాడు, ఇజ్రాయేలీలకు పరిపాలకుడు అయ్యాడు. అటు కృప భాగ్యం మాకు అందరికీ దయచేయండి ప్రభువా. ఆత్మీయులుగా ఉంటున్న మేము ఆత్మానుసరమైన మనసు కలిగి ఉండాలి కానీ శరీరానుసరమైన మనసు, శరీర కార్యాలు మేము కలిగి ఉండకూడదు ప్రభువా. శరీర కార్యాలు కలిగిన సౌలు అది అమాలేకుని చేతిలోనే చచ్చిపోయాడు. అలాంటి పరిస్థితి మాకు రాకూడదు ప్రభువా. అలాంటి పరిస్థితి మాకు రాకూడదు తండ్రి. ఈరోజు ఈ వాక్యం ద్వారా అనేకుల హృదయాలు తెరవబడడానికి సహాయం చేయండి. అనేకుల మనోనేతలు వెలిగించబడడానికి సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా సర్వసత్యాన్ని తెలుసుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము తగ్గించుకునే కృప మాకు దయచేయండి. దావీదు వంటి మనసు మాకు దయచేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకున్నారు. యేసే నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికి అన్న సహవాసం కూడి వచ్చిన ప్రతి వారికి, సకల గుడి పరిశుద్ధులకును, అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న కుమారుడు అర్హానికి, వారి కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకును, స్థానిక బిడ్డలకును, సకల గుడి పరిశుద్ధులకును సదాకాలము తోడే నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.